brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తమది సుపరిపాలన అంటోంది అధికార పక్షం, షూరిటీ పేరుతో మోసం చేశారు అంటోంది విపక్షం. ఎవరి లెక్క వారిదే, ఎవరి ప్రచారం వారిదే. ఒకరు ప్రభుత్వం విఫలమైంది అంటూ ప్రజల దగ్గరికి వెళ్తుంటే, ఇంకొకరు మాది సుపరిపాలన అంటూ ఇంటింటికి వెళ్లి తమ పనితీరును వివరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ వైసీపీ పొలిటికల్ యాక్షన్ తో ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధిని టీడీపీ వివరిస్తోంటే, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో సర్కార్ వైఫల్యాల్ని ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ. తల్లికి వందనము 25 లక్షల మంది పిల్లలకి ఇవ్వాలి లెక్క ప్రకారం. ఎంతమందికి ఇస్తున్నారు? మీరు 65 లక్షలకి ఇస్తున్నారు. 65 లక్షలకి ఇస్తున్నారు. ఆ రోజు మంత్రి మనం 15,000లో టాయిలెట్లు క్లీన్ చేసేదానికి 1000 రూపాయలు, వాచ్మెన్ కోసం 1000 రూపాయలు. అన్యాయము. మీరు 15, 13 ఎట్లా చేస్తారు? ఇప్పుడేం చేస్తున్నారు ఆయన? తాము ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ తట్టుకోలేకపోతుందంటూ వైసీపీకి కౌంటర్ ఇస్తోంది టీడీపీ. గడప గడపకు వెళ్లి తమ పనితీరు ఎలా ఉందని అడిగితే వైసీపీ నేతలకు అసలు విషయం ఏంటో తెలుస్తుందని విమర్శించింది. అలా వెళితేనే వాళ్ళు రాజకీయాలకు పనికొస్తారన్న టీడీపీ నేతలు ప్రజల పట్ల తమకెంతో బాధ్యత ఉందని తెలిపారు. చెప్పండి, ఈ గ్రామంలో ఏ రోడ్ వేసినా, ఏ డ్రైన్ వేసినా మేమున్నప్పుడు వేసినవే కదా, అవునా కదా? చెప్పండి మీరందరూ కూడా. మేము అధికారంలో ఉండేటప్పుడు, మేము ఉన్నప్పుడే ఈ రోడ్లు కానీ, ఈ డ్రైన్లు కానీ అన్ని వేసుకున్నాం. లాస్ట్ 5 తుఫాన్ బిల్డింగ్ తో సైతం లాస్ట్ 5 సంవత్సరాలు వచ్చారు, చక్కగా ముద్ర పెట్టేశాడు, ఇలా తలాలు నిమిడేశాడు, వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ అందువల్ల మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించారు. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. టీడీపీ వైసీపీ పోటాపోటీగా రాజకీయ కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. నేతల మధ్య పొలిటికల్ ఫైట్ మరింత హీట్ ఎక్కడం ఖాయమనే చర్చ జరుగుతోంది రాష్ట్రంలో.